subscribe to my channel. And also press this bell icon. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. Lakshmi. Today we discuss about 7th class. 7th class reading being the town child, the country child. Okay. Look at the stanzas. నేను పాడతాను ఇప్పుడు చూడండి. I live in a town in a street. It is crowded with traffic and feet. There are buses and motor and trams. I wish there were meadows and lamps. The houses are wait in a row. There is smoke everywhere that I go. I don't like the noise I hear. I wish there were woods very near. There is only one thing that I love, and that is the sky far above. There is plenty of room in the blue for castles of clouds and me too. Okay. The town child feels I live in the country అంటే టౌన్ చైల్డ్ ఎలా ఫీల్ అవుతుందంటే నేను కంట్రీలో ఉంటే బాగుండు, నాకు టౌన్ నచ్చలేదు అనేసి ఒక టౌన్ చైల్డ్ ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ స్టాండర్డ్ చూడండి. ఐ లివ్ ఇన్ ఏ టౌన్ ఇన్ ఏ స్ట్రీట్. ఐ లివ్ ఇన్ ఏ టౌన్ మీన్స్ నేను పట్టణంలో ఒక స్ట్రీట్ అంటే ఒక వీధిలో నేను నివసిస్తున్నాను. ఐ లివ్ ఇన్ ఏ టౌన్ ఇన్ ఏ స్ట్రీట్. పట్టణంలో నేను ఒక వీధిలో నివసిస్తున్నాను. ఇట్ ఈస్ క్రౌడెడ్ విత్ ట్రాఫిక్ అండ్ ఫీట్. ఇట్ ఈస్ క్రౌడెడ్ అంటే అంత ఎక్కువగా అనమాట. క్రౌడెడ్ ట్రాఫిక్ అంటే ఎక్కువ ట్రాఫిక్తో ఎక్కువ మంది జనంతో ఉంటుంది ఒక టౌన్ ఎలా ఉంటుంది? ఎక్కువ మంది జనంతో ఎక్కువ ట్రాఫిక్తో ఉంటుంది. అలా ఉండడం ఎవరికి నచ్చట్లేదు? ఒక్క టౌన్ చైల్డ్కి నచ్చట్లేదు, పట్టణంలో ఉన్న అబ్బాయికి అనమాట. నెక్స్ట్ దెర్ ఆర్ బస్సెస్ అండ్ మోటార్స్ అండ్ ట్రామ్స్. బస్సెస్ అంటే ఎక్కువగా టౌన్లో ఏముంటాయి? బస్సెస్ అండ్ మోటార్స్ అండ్ ట్రామ్స్. ఎక్కువగా బస్సెస్, మోటార్స్ అండ్ ట్రామ్స్. ఐ విష్ దే వర్ మీడోస్ అండ్ ల్యాంప్స్. చూడండి, బస్సెస్, మోటార్స్, ట్రామ్స్ అక్కడ ఉంటాయి కదా. ఎక్కువ బస్సెస్, మోటార్స్, మోటార్ బైక్స్, అలాగే లారీస్ అని ఎక్కువ వాటి నుంచి వెళ్తుంటే ఎక్కువ పొల్యూషన్ అనేది ఉంటుంది కదా. ఎయిర్ పొల్యూషన్ అనేది ఉంటుంది కదా. ఎయిర్ పొల్యూషన్ ఆ అబ్బాయికి ఒక నాయిస్ అని ఒక స్మెల్ అనేది ఎక్కువ అసలు నచ్చదంట ఆ అబ్బాయికి. ఆ అబ్బాయికి ఏం నచ్చదంట? ఐ విష్ దే వర్ మీడోస్ అండ్ ల్యాంప్స్. ఆ అబ్బాయికి కంట్రీలో అంటే విలేజ్లో ఉంటే బాగా నచ్చుతుందంట. విలేజ్లో అబ్బాయికి ఎలా ఉంటే నచ్చుతుంది? పచ్చ పచ్చని గడ్డితో ఒక ల్యాంప్స్. అక్కడ పిక్చర్లో మనకి చూపించారు చూడండి ఒకసారి. ఒక పిక్చర్లో ఒక ట్రీ ఉంది, ట్రీ పక్కన ల్యాంప్స్ అలాగే గ్రీన్ గ్రాస్ అవన్నీ ఉన్నాయి కదా. ఆ యొక్క విలేజ్ అంటే ఇలా ఉంటే విలేజ్ ఆ అబ్బాయికి నచ్చుతుంది. చూడండి, ఒక విలేజ్ అలా ఉంటే ఒక టౌన్ చైల్డ్కి నచ్చుతుంది అంట. ద హౌసెస్ ఆల్ వెయిట్ ఇన్ ఎ రో. మనకి టౌన్లో మనకి ఇల్లులు ఎలా ఉంటాయో తెలిసి ఉంటుంది. హౌసెస్ అనేవి పెద్ద పెద్ద బిల్డింగ్స్ తోటి ఇరుకిరుగ్గా బాక్స్ టైపు బిల్డ్ చేస్తూ ఉంటారు కదా. ఆ ఒక్క రోజ్ కూడా అబ్బాయికి అసలు నచ్చదంట. చాలా విశాలంగా ఒక చిన్న ఇల్లు, దాని చుట్టూరు ఆ ట్రీస్ అలాగే గార్డెన్ ఉంటే ఆ అబ్బాయికి బాగా నచ్చుతుందంట. కానీ ఇక్కడ ఉన్న టౌన్లో ఎలా ఉన్నదంట? అంత రోజ్ పెట్లు కింద పక్కన ఇరుగ్గా చిన్న స్ట్రీట్స్తో ఉండడం తనకి నచ్చదంట. దే వర్ స్మోక్ ఎవ్రీవేర్ దట్ ఐ గో. అంటే దే వర్ స్మోక్ ఎవ్రీవేర్ దట్ ఐ గో. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ స్మోక్ అనేది అలాగే కొనసాగుతూ వస్తుంది, ఎక్కడ ఏం తగ్గట్లేదు. ఎయిర్ పొల్యూషన్ అనేది అలానే వస్తుంది. ఎందుకని ఎయిర్ పొల్యూషన్ వస్తుంది? బస్సెస్ ఉన్నాయి కాబట్టి దాని నుంచి ఎయిర్ పొల్యూషన్ అనేది వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ ఐ డోంట్ లైక్ ద నాయిస్ ఐ హియర్. మరి కంపల్సరీ కార్స్, మోటార్స్, బైక్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు హార్న్ అనేది వేస్తూ ఉంటారు కదా. ఆ నాయిస్ అనేది ఆ అబ్బాయికి అస్సలు నచ్చట్లేదంట. ఐ విష్ దే వర్ వుడ్స్ వెరీ నియర్. ఎలా ఉంటే నచ్చుతుందంట? నేను ఐ విష్ అంటే నాకు ఎలా ఉంటే ఇష్టము అంటే ఎలాగా? వుడ్స్ వెరీ దగ్గరగా చెట్లు అంటే తన ఒక హౌస్కి దగ్గరగా చెట్లు, అలాగే ఇంకా తను కోరుకున్న ల్యాంప్స్, ఇంకా గ్రీన్ గ్రాస్ గార్డెన్తో ఉండడం అలా ఉంటే ఈ అబ్బాయికి బాగా నచ్చుతుందంట. దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ లవ్.
ఈ అబ్బాయికి యొక్క బాయ్కి తనకి టౌన్లో ఇలా ఇక్కడ ఒకటి నచ్చిందంట. ఏంటది? అండ్ దట్ ఈజ్ ద స్కై ఫార్ అబోవ్. ఆ యొక్క టౌన్లోని ఆ అబ్బాయికి ఒకటి నచ్చిందంటే ఏంటి? స్కై, ఆకాశం అంట. ఆకాశం ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్లో ఉంటుంది కదా, మొత్తం అంతా బ్లూ కలర్లో ఉంటుంది కదా. ఆ బ్లూ కలర్లోని క్లౌడ్స్ ఉంటాయి చూడండి. క్లౌడ్స్ అంటే మేఘాలు ఉంటాయి కదా. అండ్ దట్ ఈజ్ స్కై ఫార్ అబోవ్ అంటే పైన అనమాట. ఆ అబ్బాయికి టౌన్లో ఒక విషయం నచ్చుతుందంట, అది స్కై అంట. స్కైలోని దేర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ రూమ్స్ ఇన్ ద బ్లూ. ప్లెంటీ ఆఫ్ రూమ్స్ అంటే చాలా ఎక్కువ రూమ్స్ అనమాట. ఆ రూమ్స్ ఏంటో తెలుసా? క్లౌడ్స్ అనమాట, మేఘాలు. అక్కడక్కడ రూమ్ కింద ఒక షాట్ ఇక్కడ, ఒక షాట్ ఇక్కడ, ఒక షాట్ ఇక్కడ ఉంటాయి కదా. అది ఒక స్కై అనేది పీస్ఫుల్గా ఉండడం అంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. మనం ఎప్పుడన్నా ఈవినింగ్ మాటలు టెర్రస్ పైకి వెళ్ళి చూసామనుకోండి, స్కై చాలా బ్లూగా, అలాగే క్లౌడ్స్ తోటి అక్కడొకటి అది చూసినప్పుడు మనకి చాలా ప్రశాంతత అనేది మైండ్లో వస్తూ ఉంటుంది. ఆ యొక్క టౌన్లో ఆ అబ్బాయికి నచ్చింది ఏంటంట? ఒక స్కై మాత్రమేనంట. ఫర్ క్యాస్టల్స్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ మీ టూ. అతనికి ఆ టౌన్ ఒక్కటి ఇష్టం, అంటే ఎక్కువగా చాలా దూరంగా ఉన్నటువంటి ఆకాశం, ఎక్కువగా క్లౌడ్స్, రూమ్స్తో పీస్ఫుల్ మైండ్ అనేది తనకి ఇష్టం అంట. టౌన్ చైల్డ్ ఎలా ఫీల్ అయ్యాడు? కంట్రీలో, నేను టౌన్లో కాకుండా కంట్రీలో ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడు కదా. ఏం నచ్చలేదు ఆ అబ్బాయికి? నాయిస్ నచ్చలేదు, అలాగే ఎయిర్ పొల్యూషన్ నచ్చలేదు, ఇంకేం నచ్చలేదు, ట్రాఫిక్ అనేది ఎక్కువ నచ్చలేదు. ఇంకా ఏం నచ్చినాయి అబ్బాయికి? ఎలా ఉంటే నచ్చుతుంది విలేజ్? ఒక గ్రీన్ ట్రీస్ తోటి, గ్రీన్ గ్రాస్ తోటి, యానిమల్స్, చిన్న హౌస్ తోటి, దగ్గరగా ఉన్న చెట్లతోటి ఆ అబ్బాయికి అలా ఉంటే నచ్చుతుంది అంట. టౌన్ చైల్డ్ కంట్రీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు కదా. ఒక కంట్రీ చైల్డ్ టౌన్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే పక్కన ఒకసారి చూడండి, ద కంట్రీ చైల్డ్ చూడండి. అదొకసారి నేను పాడతాను చూడండి. మై హోమ్ ఈజ్ ఎ హౌస్ నియర్ ఎ వుడ్. I'd live in a street if I could. The lanes are so quiet, oh dear. Oh dear, I do wish that someone lived near. There is no one to play with. At all, the trees are so high and so tall, and I should be lonely for hours, were it not for the birds and the flowers. I wish that I live in a town. I see all the trams going down a twinkle street that is bright with wonderful colors at night. My home is a near a wood. అతను హౌస్ ఎక్కడ ఉంటుందంట? నియర్ ఏ వుడ్. ఆ వుడ్ అంటే ఏంటి? అక్కడ చెట్లు దగ్గర తన యొక్క నియర్ అంటే దగ్గరగా, ఒక చెట్లకి దగ్గరగా అతని యొక్క హౌస్ అనేది ఉంటుందంట. ఐ లివ్ ఇన్ ఏ స్ట్రీట్ విత్ ఐ కుడ్ అంటే లేన్స్ మీన్స్ నారో రోడ్స్ అనమాట, చాలా ఖాళీగా ఉన్నటువంటి రోడ్స్ అనమాట. ద లేన్స్ ఆర్ సో క్వైట్ ఓ డియర్ అంటే ఎలా ఉంటాయంటే అటువంటి రోడ్స్ చాలా సైలెంట్గా ఉంటాయి, విశాలంగా, పక్కన నడుచుకుంటూ స్లోగా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఐ డూ విష్ దట్ సమ్ వన్ లివ్ నియర్ అంటే నేను ఆ యొక్క పట్టణ అబ్బాయి ఇప్పుడు విలేజ్లో చూస్తే చాలామంది పనికి వెళ్ళిపోతూ ఉంటారు, అవునా? పిల్లలు ఉన్నారనుకోండి, బయటకు వెళ్ళి కొంచెంసేపు ఆడుకుంటారు, వచ్చేస్తారు. విలేజ్లోని టౌన్ లాగా ఆడుకుంటాకనేది అటువంటి చూస్తాకనేది ఉండదు. ఈ యొక్క విలేజ్ అబ్బాయికి ఏమని అనిపిస్తుందంటే నాతో ఎవరు ఆడరు, మార్నింగ్ అయ్యేసరికి అందరూ వర్క్స్ కోసం వెళ్ళిపోతూ ఉంటారు, కానీ నా దగ్గర ఎవరు ఉండరు. ఒక టాల్ ట్రీస్, షార్ట్ ట్రీస్, ఒక యానిమల్స్ తప్ప నా దగ్గర ఎవరు ఉండరు. నేను ఆడుకుంటాకి గంటల తరబడి నేను ఒక్కనే అలా కూర్చుని చూస్తూ ఉండాలి తప్ప నేనేం చేయలేను ఆడుకుంటాను తప్ప అనేసి ఆ అబ్బాయి ఫీల్ అవుతున్నాడు అనమాట. అలాగా దెర్ ఈజ్ నో వన్ టు ప్లే విత్ అది చెప్పాను కదా. ఇప్పుడు నేను ఆ అబ్బాయితో ఎవరు ఆడరు, ఒక వర్క్ కోసం వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు, అతని దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. ద ట్రీస్ ఆర్ సో హై అండ్ సో టల్ అక్కడ నివసిస్తున్న అబ్బాయి నియర్ దగ్గరగా ఉన్న దగ్గర ఎలాంటి ట్రీస్ ఉంటాయంట? సో హై అండ్ సో టాల్. సో హై చాలా పెద్దదిగా, అలాగే పొడవుగా కూడా ఉంటుందంట. అండ్ ఐ షుడ్ బీ లోన్లీ ఫర్ అవర్స్ అతడు ఒక్కడే ఒంటరిగా ఉంటాడనమాట. గంటల తరబడి ఒక్కడే ఒంటరిగా ఉంటాడు. ఎందుకని ఒంటరిగా ఉంటాడు? తన యొక్క ఫ్రెండ్స్ ఎవరు తనతో ఆడుకుంటాకు రారు.
వాళ్ళు కూడా బహుశా వాళ్ళు కూడా వర్క్ కోసం వెళ్ళిపోయి ఉంటారు. విలేజ్లో చాలామంది స్టూడెంట్స్ తక్కువగా చదువుకుంటూ ఉంటారు కదా, అందు గురించి అయి ఉండొచ్చు. ఇట్ నాట్ ఫర్ ద బర్డ్స్ అండ్ ఫ్లవర్స్. కానీ పిల్లలకి మాత్రం ఆడుకుంటాకి ఎవరు ఉండరు. కానీ బర్డ్స్కి యానిమల్స్కి ఎలా ఉంటాయి, చక్కగా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బర్డ్స్ అనేవి ఎక్కువ అక్కడే ఉంటాయి. యానిమల్స్ కూడా ఎక్కువ ట్రీస్ ఉన్నాయి కాబట్టి కింద చల్లదనం కోసం కింద నివసిస్తూ ఉంటాయి అన్నమాట. వాటికి మాత్రం విలేజ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ బర్డ్స్కి ఫ్లవర్స్కి యానిమల్స్ తప్ప నాకు ఎటువంటి యూజ్ లేదు ఇక్కడ ఉండడం వల్ల అనేది అబ్బాయి చెప్తున్నాడు. ఐ విష్ దట్ ఐ లివ్డ్ ఇన్ ఏ టౌన్. నేను టౌన్లో ఉండుంటే గనక, నేను ఒకవేళ టౌన్లో నివసిస్తే గనక, టు సీ ఆల్ ద ట్రామ్స్ గోయింగ్ డౌన్. అక్కడ ఉన్న వెహికల్స్ వెళ్తూ ఉంటే నేను చూస్తూ ఉంటాను. అంటే చాలామంది చూసారా చిల్డ్రన్స్ టెర్రస్ పైకి నుంచి ఇలాగా అరే కార్స్ వెళ్తున్నాయి అటు నుంచి ఇటు నుంచి భలే వెళ్తున్నారా, ఇవేరా కార్ చూడండి రెడ్ కలర్లో భలే ఉంది అని అనుకుంటారు చూడండి. అలా అనమాట. అది నాకు ఇలా ఉంటే నచ్చుతుంది. అంటే ఒక విలేజ్ బాయ్కి ఎక్కడ ఉంటే నచ్చుతుంది, టౌన్లో ఉంటే నచ్చుతుంది. నెక్స్ట్, ఏ ట్వింకిల్ స్ట్రీట్ దట్ ఈస్ బ్రైట్ విత్ వండర్ఫుల్ కలర్స్ ఎట్ నైట్. అక్కడ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, అతన్ని నేను చూస్తూ ఉంటాను. మెరుస్తున్నటువంటి అక్కడ సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం రాజమండ్రిని తీసుకోవచ్చు. రాజమండ్రి నైట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, చక్కగా కలర్ఫుల్ లైట్స్ తోటి చక్కగా మెరుస్తున్నటువంటి బిల్డింగ్స్, మెరుస్తున్నటువంటి కలర్స్, అక్కడ బ్రిడ్జ్ పైన వెళ్తే అక్కడ ఉన్న లైటింగ్స్ మనకి ఎలా కనిపిస్తాయి, చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఈ అబ్బాయి కూడా ఏమనుకుంటాడంటే, నేను టౌన్కి వెళ్ళిన తర్వాత నైట్ అయిన తర్వాత ఆ యొక్క వెలుగుని చూస్తూ ఉంటాను కదా, అది నాకు చాలా ఇష్టం. ఒకవేళ నేనే కనుక టౌన్లో ఉంటే ఇవన్నీ చూస్తూ ఉండొచ్చు అని ఆ అబ్బాయి ఫీల్ అవుతుంది అన్నమాట. ఇది పోయం రాసిన వాళ్ళు ఎవరంటే ఇరన్ థామ్సన్. ఎవరు? ఇరన్ థామ్సన్. ఒక ద టౌన్ చైల్డ్ అండ్ ద కంట్రీ చైల్డ్. ఒక టౌన్ చైల్డ్ ఏమో కంట్రీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, అలాగే కంట్రీ చైల్డ్ ఏమో టౌన్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అండ్ నెక్స్ట్ చూసారు కదా, ఒక టౌన్ చైల్డ్, కంట్రీ చైల్డ్. మీకు ఎక్కడ ఉంటే ఇష్టపడతారు? మీరు టౌన్లో ఉంటే ఇష్టపడతారా, కంట్రీలో ఉంటే ఇష్టపడతారా? ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఓకే అరుణ్, నువ్వు టౌన్లో ఉండడానికి ఇష్టపడతావా, కంట్రీలో ఉండడానికి ఇష్టపడతావా? వై లివ్డ్ ఇన్ కంట్రీ? ఓకే ఫస్ట్ ఓకే కంట్రీలో అంటే నువ్వు విలేజ్లో ఉండడానికి ఇష్టపడ్డావు. ఓకే రైట్. నీకు ఎందుకని కంట్రీలో ఉండడానికి ఇష్టపడుతున్నావు విలేజ్లో? నీకు ఆ విలేజ్లో ఏం నచ్చింది చెప్పు. ఓకే గ్రీనరీ ఈజ్ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. గ్రీనరీ వెరీ గుడ్. నెక్స్ట్ నాయిస్ ఉండదు. స్టడీ చేస్తున్నప్పుడు నాయిస్ ఉండదు. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ పొల్యూషన్ ఉండదు. వెరీ గుడ్. నెక్స్ట్ రిలేటివ్స్ ఎక్కువగా ఉంటారు. వెరీ గుడ్. ఓకే యూ లైక్ ద విలేజ్. ఓకే టౌన్ ఇష్టమా, కంట్రీ ఇష్టమా? విలేజ్. టౌన్ ఇష్టం. వై ఆర్ లివ్డ్ ఇన్ టౌన్? లైక్ టౌన్. పార్క్స్ వెళ్ళచ్చు. నెక్స్ట్ హోటల్కి వెళ్ళి మంచి ఫుడ్ టేస్ట్ చేయొచ్చు. షాపింగ్ చేయొచ్చు. దగ్గరగా ఉంటాయి కాబట్టి, టౌన్స్లో అయితే దగ్గరగా ఉంటాయి కాబట్టి వెళ్ళచ్చు. బిల్డింగ్స్, టెర్రస్ మీద బిల్డింగ్స్ చూడచ్చు. లైటింగ్స్, నైట్ అయినట్టుకి లైటింగ్స్ చాలా బాగుంటాయి టౌన్లో. ఓకే నీకు టౌన్ ఇష్టమా, కంట్రీ ఇష్టమా? టౌన్ ఆర్ కంట్రీ? టౌన్. వై? పార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ షాపింగ్స్ ఉంటాయి, షాపింగ్ చేయొచ్చు. నెక్స్ట్ టౌన్లో దగ్గరగా ఉంటాయి కాబట్టి షాపింగ్స్ బాగా ఉంటాయి. నెక్స్ట్